This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్ గైస్. ఈరోజు మనకి ఇంకొక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది గైస్. చూస్తే మనకి ఫస్ట్ అడ్వాంటేజ్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ అయిందన్నమాట. సో మనకి సాఫ్ట్వేర్ సర్వీసెస్, నెక్స్ట్ డేటా అండ్ హెచ్ఆర్ సర్వీసెస్ మీద వీళ్ళైతే వర్క్ చేస్తారు. ఫస్ట్ అడ్వాంటేజ్ కంపెనీ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి వెరీ రీసెంట్గా మనకైతే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే పడింది. మీరు వర్క్ చేయడానికి కావాల్సిన కిట్ కూడా వాళ్ళే పంపిస్తారు. బ్రహ్మాండంగా ఇంటి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా చక్కగా ఈ ఒక పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనం ఈ ఒక పర్టికులర్ వీడియోలో అసలు ఏ రోల్కి ప్రెసెంట్ హైరింగ్ జరుగుతుంది, స్కిల్ సెట్ అసలు ఏమడిగారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్ని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. మీరు వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేశారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది, ఆర్ లొకేషన్ దొరుకుతుంది. అక్కడ నుంచి మీరైతే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడండి మనకి వర్క్ డేలో స్పాట్ అయింది ఫస్ట్ అడ్వాంటేజ్. ఇక్కడ చూస్తే మనకి ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అడ్వాంటేజ్ ఇస్ ద లీడింగ్ ప్రొవైడర్ ఆఫ్ గ్లోబల్ సాఫ్ట్వేర్ అండ్ డేటా ఇన్ ద హెచ్ఆర్ టెక్నాలజీ ఇండస్ట్రీ అని మెన్షన్ చేశారు. సో గైస్, మనకి ఈ పర్టికులర్ పేజ్ లోకి మీరు రావాలంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చిన తర్వాత వీధి టెకీ పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడదు. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ అప్లై లింక్ బ్లూ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చిన తర్వాత ఈ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. ఓకే, ఇండియాకి సంబంధించి వీళ్ళు వర్చువల్, దట్ మీన్స్ మీరు ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఎస్టర్డే పోస్ట్ అయింది. సో గైస్, మీరు అప్లికేషన్ సపోర్ట్ అసోసియేట్ గా స్పెషలిస్ట్ గా వర్క్ చేస్తారన్నమాట. సో యాక్చువల్ రోల్ వచ్చేటప్పటికి టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ ఇంటిగ్రేషన్ సపోర్ట్ అనేది ఇచ్చారు. సో జనరల్గా మనకి అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో మనకి ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు మనకి అప్లికేషన్స్ డెవలప్ చేస్తుంటారు కదా, ఆ అప్లికేషన్ యొక్క ఇంటిగ్రేషన్ సపోర్ట్ మీద మీరైతే వర్క్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు ప్రొవైడ్ డైలీ ప్రొడక్షన్ సపోర్ట్ ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ రిలేటెడ్ సిస్టమ్స్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మానిటర్ చేస్తారు, ఐడెంటిఫై చేస్తారు, అనలైజ్ చేస్తారు, ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేస్తారనేసి ఇక్కడ తెలుస్తుంది ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో. ఓకే, ఇక్కడ చూస్తే మనకి డేటా ట్రాన్స్ఫర్స్లోని, అప్లికేషన్ పెర్ఫార్మెన్స్లోని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆ యాప్ ప్రాపర్గా పనిచేస్తుందా లేదా, ఆ అప్లికేషన్ ఎగ్జాక్ట్గా పనిచేస్తుందా లేదా, ఎవ్రీ డే ఆ అప్లికేషన్కి ఎన్ని మొత్తం ఇన్పుట్స్ వస్తున్నాయి, సో వాటి మీద డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది, అన్నిటి మీద కూడా మీరైతే ప్రొడక్షన్ సపోర్ట్గా మీరైతే టెక్నికల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారన్నమాట. కొలాబరేట్ విత్ ఇంటర్నల్ టెక్నికల్ టీమ్స్ లైక్ డెవలప్మెంట్, ఆపరేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్ ఉంటుంది. థర్డ్ పార్టీ వెండర్స్ ఉంటారు. సో వాళ్ళతో మీరు డిస్కస్ చేసే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటిని రిజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే రూట్ కాజ్ అనాలిసిస్ ఆర్సీఏ కూడా పెర్ఫార్మ్ అయితే చేస్తారన్నమాట. ఓకే, సో గైస్, కీ క్వాలిఫికేషన్ చూస్తే సాలిడ్ అండర్స్టాండింగ్, మీకు ఏపీఎస్ మీద సాలిడ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. ఎనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. ఎక్స్టెండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. డీటెయిల్ ఓరియంటెడ్గా మీరైతే వర్క్ చేయగలగాలని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. ఓకే, మీకు ఏమైనా ఈ ప్రొడక్షన్ సపోర్ట్ కానీ టెక్నికల్ సపోర్ట్లో కానీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఫ్రెషర్స్కి అయితే ఈ యొక్క నాలెడ్జ్ అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు, చెక్ చేసుకోండి. ఓకే, దాంతోపాటుగా డేటాబేస్ మీద ఎస్క్యూఎల్ కానీ, మాంగో డీబీ కానీ, నెక్స్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ లైక్ హెచ్టిఎంఎల్ డీబగింగ్ కానీ, ఎక్సెల్ ఎల్టీ ట్రాన్స్ఫర్మేషన్స్ మీద నాలెడ్జ్ కానీ ఉంటే మీరు దీనికైతే తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. మంచి అప్డేట్, దీని నుంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో తప్పకుండా అప్లై చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని వర్క్ డేలోనే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఓకే, మంచి కంపెనీకి ఫస్ట్ అడ్వాంటేజ్ అన్నది వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీ. తప్పకుండా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.